నమస్తే. అనురాధరావు బాల హక్కుల సంఘం ప్రెసిడెంట్. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఈ వారంలో వస్తున్నాయని చెప్పేసి పేపర్లో ప్రకటనలు చేస్తున్నారు. అంటే 20 తర్వాత ఎనీ డే రావచ్చు. కాబట్టి పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలని చెప్పి బాల హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తుంది. కారణం ఏంటి? ఎందుకు అప్రమత్తంగా ఉండాలి? నిన్న ఏపీలో రిజల్ట్స్ వచ్చాయి. ఆల్రెడీ 2 సూసైడ్ చేసుకున్నారు. ఫెయిల్ అవుతాము, ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యామని, అయ్యో మార్కులు తక్కువ వచ్చాయమని, ఇట్లా రకరకాల కారణాలతో పిల్లలు సూసైడ్కి వెళ్ళిపోతున్నారు. మనం ప్రతి సంవత్సరం 13,000 మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన లెక్కలు ఇవి. అయితే రిజల్ట్స్ రాగానే పిల్లలు ఒకేసారిగా చేసుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ లెక్క చూసుకున్నట్లయితే 2024లో ఒకేసారి 7 సూసైడ్ చేసుకున్నారు. రిజల్ట్స్ వచ్చిన 30 గంటల్లో ఒక 6 అమ్మాయిలు, 1 అబ్బాయి. మళ్ళీ 2023లో 10 మంది సూసైడ్ చేసుకున్నారు. రిజల్ట్స్ వచ్చే ముందు 2 అంటే బాగా రాస్తామో లేదో, రిజల్ట్స్ ఎట్లా వస్తాయో, ఏ విధంగా రాసామన్న భయంతో వాళ్ళు, తర్వాత మిగతా 8 మంది ఈ రిజల్ట్స్ రాగానే. అంటే పిల్లల్లో అంత భయానక పరిస్థితి నెలకొంది. దేనికి? మార్కులు, ర్యాంకులు మానసికంగా పిల్లలను అధిక ఒత్తిడికి గురి చేస్తున్నాయి ఈ విద్యాసంస్థలు. ర్యాంకుల గురించి చదవండి అని అక్కడ ప్రెషరైజ్, ఇంటికి వస్తే ఇక్కడ పేరెంట్స్ ప్రెషరైజ్. ఏమి అసలు నీకు పక్కింటోళ్ళకి అంతొచ్చాయి, నీకు ఇంతొచ్చాయని పోలికలు, ఇవన్నీ కలిపి పిల్లలను డిప్రెషన్కి గురి చేస్తున్నాయి. ఆ డిప్రెషన్లో పిల్లలు ఏం చేస్తారో తెలియదు. అబ్జర్వ్ చేయకపోతే మన చేయి దాటిపోతారు. కాబట్టి పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలి. ఈ వారం రోజులు పిల్లలను కంటికి రెప్పలాగా చూసుకోండి. రిజల్ట్స్ ఈ మార్కులే కాదు, నెక్స్ట్ ఉంది ఎగ్జాము, అది రాసుకోవచ్చు, లేదా ఇంకేదైనా చదువుకోవచ్చు అన్న భరోసా మీరు ఇవ్వండి. అంతేకాని ర్యాంకులు, మార్కులు అని చెప్పేసి వాళ్ళని ఉసిరి తీసుకోకండి. దయచేసి పేరెంట్స్ గమనించుకోండి. పిల్లలు వాళ్ళు సైలెంట్గా ఉన్నారా, ఏ దానిపైన స్పందించడం లేదా, మీరు పిలిస్తే మూభావంగా ఉన్నారా, ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారా, ఏ దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా ఉన్నారా అన్న విషయం గమనించుకోండి. గమనించినట్లయితే పిల్లలను సేవ్ చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళతో మీరు ఫ్రెండ్లీగా ఉండండి. ఈ చదువు ఒక్కటే కాదు, వాళ్ళు ఇంకే రంగంలో ప్రతిభ ఉంది, ఆ విషయాలు ఆలోచించండి. వాళ్ళతో చర్చించండి సబ్జెక్టుల గురించి. మీకు ఏ సబ్జెక్ట్ ఇష్టము, మీరు దేంట్లో ముందుకెళ్ళాలనుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు, ఫ్రెండ్లీ వాతావరణంలో డిస్కస్ చేసినట్లయితే ఖచ్చితంగా పిల్లలు మీతో హ్యాపీగా అన్నీ షేర్ చేసుకుంటారు. పిల్లలు కూడా ఓపెన్ అప్ అయినప్పుడు మీరు తిట్టకండి. ఏదైనా వాళ్ళు ప్రాబ్లం చెప్తే అరిచేస్తే అది సాల్వ్ కాదు. వాళ్ళు ఏం చెప్పారు, మనం ఏం చేయాలి అన్న జ్ఞానంతో పేరెంట్స్ మెలిగినట్లయితే ఖచ్చితంగా సూసైడ్స్ ఆగుతాయి. అక్కడ కాలేజీలో లెక్చరర్స్ కూడా పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండండి. ర్యాంకులు ఒక్కడే కాదు, మీ కాలేజ్ వాళ్ళు ర్యాంకులు డబ్బులు ఇచ్చుకుంటారు. పిల్లలపైన ఎందుకు ప్రెషర్ పెడతారు? అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. తర్వాత కాలేజీలలో, స్కూళ్ళల్లో కౌన్సిలింగ్ ఏర్పాట్లు చేయండి. ఎవ్రీ మంత్ స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ చేయండి. అంటే అందరికీ ఒకే రకమైన కౌన్సిలింగ్ చేసినట్లయితే ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉంటే వచ్చి చెప్పుకుంటారు వాళ్ళకు. సో వాళ్ళకి సెపరేట్ కౌన్సిలింగ్ ఇవ్వండి. అట్లా కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు పిల్లలు ధైర్యంగా ఎగ్జామ్స్ రాస్తారు. ఎగ్జామ్స్ ముందు ఈ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. ఇది మస్ట్గా అమలు చేయాలని చెప్పి లాస్ట్ ఇయర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని బాల హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క కాలేజీలో, స్కూళ్ళల్లో ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేయండి. అట్లాగే పేరెంట్స్ ఎప్పుడైతే ఫ్రెండ్లీగా ఉంటారో, మీరు పక్క వాళ్ళతో పోల్వకుండా అది ఎగ్జామ్ పాస్ అయినా ఫెయిల్ అయినా ఒకే తీరుగా రిసీవ్ చేసుకునే విధంగా పిల్లలను మౌల్డ్ చేయాలి. అప్పుడే వాళ్ళు జయమైనా ఓటమి అయినా అంగీకరించే స్థితికి వస్తారు. కాబట్టి పేరెంట్స్ బాధ్యత ఇక్కడ చాలా ఉంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం మానసికంగా ఉంది అంటే మనకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెలిమానస్ ఉంది. ఆ టెలిమానస్లో వాళ్ళకు కాల్ చేసి మీ సమస్య చెప్పండి, వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు. ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు. అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తుంది బాల హక్కుల సంఘం. విష్ యూ ఆల్ ద బెస్ట్. Thank you very much. Please subscribe to my channel.